ఉన్ని నియోజకవర్గం ఆకువేల్లో ఘనంగా నిర్వహించిన మినీ మహానాడు కార్యకర్తల బలమే తెలుగుదేశం పార్టీకి పునాదని పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. ఆకువేడి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ఉన్ని నియోజకవర్గం మినీ మహానాడు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మినీ మహానాడులో తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు, జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ రాజశేఖరం మాట్లాడుతూ ప్రభుత్వం దాతల సహకారాలతో పంట కాలువల ప్రక్షాళన చేపట్టి ఉండి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ దిశగా తీర్చిదిద్దేందుకు త్రిబుల్ ఆర్ చేస్తున్న కృషిని కొనియాడారు. అలాగే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పునాదిరాజు మురళీకృష్ణరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మోటుపల్లి సుబ్బారావు గారు వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్, అలాగే ఆకివీడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అన్నదాత రొట్టుముక్కల మళ్ళీ స్కూల్ ఓపెన్ చేయడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మాట ఇచ్చారు. ఇది మనం ప్రజల్లోకి మనందరం కూడా తీసుకెళ్లవలసిన అవసరం మీ కార్యకర్త. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, వర్ధిల్లాలి తెలుగుదేశం, వర్ధిల్లాలి తెలుగుదేశం, జోహార్ జ్యోతిరావు పూలే. మాట్లాడిన సందర్భాల్లో ఫస్ట్ ఉంది మీరు ఒక చాలా సంతోషంగా ఉంది. మన సంక్రాంతి ఎలాగైతే భోగి నుంచి మొదలవుతుందో అలాగే పెద్ద పండుగ రేపు రాబోయే రోజుల కడపలో ఉంటుంది. కాబట్టి ఉండి డీసీ చైర్మన్ తోట పనిబాబు గారికి, ఆకివీడి డీసీ చైర్మన్ శివబాబు గారికి, అలాగే 4 మండలాల నుంచి వచ్చిన రైతు భరోసా కూడా మరి ఆస్తిని కూడా మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, సౌకర్యాలు అయినా కూడా రఘురామకృష్ణరాజు గారి నాయకత్వంలో
ప్రభుత్వం ఎక్కడా కూడా నిధులతో కాకుండా 100% ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆయన చెప్తే సిఎస్ఆర్ గ్రాంట్లు అవ్వచ్చు, దాతలు అవ్వచ్చు, అందరినీ కూడా మోటివేట్ చేసి, నాకు తెలిసింది కుప్పం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతమందిని దండిగా సిఎస్ఆర్ నిధులు కానీ దాతలను కానీ మరి ప్రోత్సహించి ఉండరు. ఈ రాష్ట్రంలోనే ఉండి నియోజకవర్గం దాంట్లో నెంబర్ 1 నియోజకవర్గం ఖచ్చితంగా మనం చెప్పవాలి. ఎందుకంటే స్కూల్స్ విషయంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 34 హై స్కూల్స్ ఉన్నాయి. 90% హై స్కూల్స్ ఆల్రెడీ దాతలతో బిల్డింగ్లు కట్టడం కానీ, అందులో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ అన్ని స్కూల్స్కి ఆల్రెడీ ఆయన చేసేది 1 yearలో. అలాగే హాస్పిటల్స్, నేను ఇప్పుడు వస్తుంటే ఆకివీడి కాలగొట్ట వస్తుంటే డ్రైన్స్ అవుతున్నారు. అది కూడా రైతులు సహాయంతోనే. నాకు తెలుసుండి ప్రాజెక్ట్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఓఎన్ఎం గ్రాంట్ 2 కోట్లు మాత్రమే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అది మన గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఒక గురపటెక్క తీసిన పాపాన పోలేదు గత ప్రభుత్వం. మరి 5 సంవత్సరాల్లో పేరుకుపోయిన కోడికలు తీయటం అంటే ఇంచుమించుగా 30-40 కోట్లు అవుతుంది. ఈ నియోజకవర్గంలో అంత ఖర్చు అవుతుంది. అలాంటిది మరి త్రిపులార్ గారి ప్రోత్సాహంతో కాలువలను బాగు చేస్తున్నారు. అభివృద్ధి చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మనం కొన్ని అలవాట్లు పడిపోయి ఉంటాం. మన ఇల్లు చక్క పెట్టుకుంటాం తప్ప మన ఇంట్లో ఉన్న చెత్తని పక్కింట్లో అయినా చూస్తాం. అది మానవ సహజం. జనరల్గా అందరూ కూడా అలాగే ఆలోచిస్తాం. కొన్ని అలవాట్లు పడినప్పుడు ఈ కొత్త డెవలప్మెంట్ విషయంలో జీర్ణించుకోవడం కష్టం. కానీ మనం అలవాటు పడాలి. ఎందుకంటే తెలుగుదేశం అనేది ఒక ప్రభంజనం, మనందరికీ తెలుసు. ఆ రోజు 1982 మార్చి 29న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టిన ముహూర్త బలం ఈ రోజుకి కూడా మరి ఎంతో మంది దుష్ట శక్తులు కానీ, చాలా మంది పార్టీని లేకుండా చేద్దామన్న వ్యక్తులు ఈ భూమి మీద లేకుండా వెళ్ళిపోయారు. కానీ పార్టీని మట్టికి ఏమీ చేయలేని పరిస్థితి. దానికి ఒకే ఒక కారణం మీ అందరూనే, కార్యకర్తల బలమే ఈరోజు తెలుగుదేశం పార్టీకి పునాదులు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఉన్న పరిస్థితి, చాలా మంది 82లో పార్టీ పెట్టినప్పుడు చాలా మంది పెద్దలు ఈ రోజు కూడా ఉంటారు. ఉండి నియోజకవర్గం ఎక్కడో ఉంటుందని, కానీ మేము చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు చూస్తాం. కానీ ఇప్పటికే ఉండి నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోనే టాప్ లో ఉంది. ఎందుకంటే మనం ఏదైతే కార్యక్రమాలు మనకి చేస్తానని గత ఎన్నికల్లో నేను దాదాపుగా 4 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి పరిశీలకులుగా ఉన్నాను. అనేక ఒడిదుడుకులు, ఇబ్బందులు, అనేక కష్ట నష్టాల మధ్య గతంలో అధికారం లేనప్పుడు మనకి ఇక్కడ శాసనసభ్యుడిగా జిల్లా పార్టీ అధ్యక్షులు రామరాజు గారు ఉన్నప్పుడు అనేక బాధలు పడుతూ ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ మారకుండా ఇక్కడ కార్యకర్తలకు అండగా ఉండడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పతనాన్ని శాసిస్తూ పోరాటం చేసిన రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వడం జరిగింది. కార్యకర్తలంతా కూడా ఇక్కడ నాయకుల పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ. రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇచ్చిన మరుక్షణం ఇక్కడ ఇంతవరకు లేని విధంగా దగ్గరగా 60,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిపించుకున్నాం. ఆయన ఎన్నికల ప్రచారంలో మనకు గ్రామాన నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా ఆయన ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా అయిన 6 నెలల్లోనే ఆయన ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు మన రఘురామకృష్ణరాజు గారు. మీరు ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రకంగా వస్తే మీరు దూరంగా ఉంటారు, అలాగా త్రిపులార్ గారి దగ్గర కూడా ఆ టైప్ లో చూస్తారు. మీరు అలా చూడద్దు. దయచేసి మీరు వెళ్ళండి. మీరు చిన్న కార్యకర్త కూడా ఆయన ఇంటికి వెళ్ళండి, మీ సమస్యలు చెప్పండి. ఆయన చాలా క్లారిటీగా మీకు చెప్తాడు. అన్ని కూడా ప్రతిదీ ఆలోచిస్తాడు ఆయన. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా. మీరు ఇళ్ళగాడికి వచ్చి మా పని అవ్వలేదు, ప్రసాద్ చేయలేదు, లేదా వెంకట్రావు చేయలేదు, ఈ గొడవలు ఎక్కువ అయిపోతున్నాయి. ఈ మాతో చెప్పండి,
కానీ ఆయన దగ్గర డైరెక్ట్ గా వెళ్ళిపోండి మీరు. డైరెక్ట్ గా వెళ్ళి ఆయన చెవులో పట్టింది మీ యొక్క సబ్జెక్ట్ని. కానీ ఒక్కసారి వెళ్ళినప్పుడు ఒక సబ్జెక్ట్ చెప్పండి. ఒకేసారి 4-5 సబ్జెక్టులు మట్టికి ఆయన చెప్పకూడదు. ఆ సబ్జెక్ట్ మీరు చెప్పిన సబ్జెక్ట్ ని మీరు బయటకు వచ్చి లోపు క్లియర్ చేసి పంపుతాడు ఆయన. ఇది మట్టికి మీరు అందరూ అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మీ గ్రామ సమస్యలు అవని, వ్యక్తిగత సమస్యలు అవని, ఏదైనా సరే మీరు ఆయన దగ్గరికి వెళ్ళి స్వయంగా మీరేంటంటే మనం ఒక ఐకాన్ చూసి మనం భయపడిపోయి దూరంగా ఉంటున్నాం. అలా కాదు, మీరు ఆయన మనస్తత్వం తెలుసుకున్న ఒక్కసారి వెళ్ళి మాట్లాడితే మీకు అన్ని పనులు అయిపోతాయి.